ఏం లేదు. ఓడిపోవడం గెలవడమే క్రైటీరియా అయితే కవిత గారు కూడా ఎంపీగా ఓడిపోయారు. మీరు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఆమె ఎంపీగా 70-80 వేలతో ఓడిపోయినట్టుంది నిజామాబాద్లో. అఫ్ కోర్స్ అది వారాలు ఉంచుకోవాలి నన్ను అనేటప్పుడు. కానీ ఎందుకు నేనేం చేస్తా, ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుందని మీకేమైనా అర్థమవుతుందా కనీసం? ఎందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంది? మీరు ఇంతకుముందు చేసిన వ్యాఖ్యల వల్లనే ఆమె మనసులో పెట్టుకొని ఇవన్నీ అన్నదా? వాస్తవానికి ఎవరన్నా మీలాంటి వాళ్ళు అడగాలి, న్యాయంగా తనని అడగాలి. ఎందుకు మీరు మరి వారి మీద ఎందుకు స్పందించినారు, ఈ రకంగా ఎందుకు మాట్లాడారు మీరు అడగాలి. నాకు తెలిసి నేనేమన్నా ఈ మధ్యకాలంలో మీడియా మిత్రులు కొంతమంది తన ప్రస్తావన ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన, అరే మేము చర్చించలేదా, మేము మాట్లాడలేదు ఎప్పుడు కూడా, ఆ విషయమే మా మధ్యలో ఎప్పుడు చర్చకు రాలేదు. కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కానీ, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేమందరం కూర్చున్నప్పుడు ముఖ్యులం కూర్చొని అనేక విషయాల్లో మాట్లాడినప్పుడు కానీ ఆ విషయం మా ప్రస్తావన రాలేదు. మా ప్రస్తావన రాని విషయాన్ని మీరు అడుగుతున్నారు, సమయం వేస్ట్ ఎందుకు దాని గురించి వెళ్ళి మాట్లాడడం అని అనిపించిందేమో. బయట పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, కవిత ఈ రకంగా సొంత వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తే అది పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని మీలాంటి వాళ్ళు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదని అడుగుతున్నాను. ఎందుకు మాకు నష్టం జరిగితే జరుగుతుందని భయపడితే చెప్తాం, భావిస్తే చెప్తాం. నష్టం జరగడం లేదా మీ పార్టీలో? ఆమె ఒక ఎమ్మెల్సీ పోవడం నష్టమే కదా, ఎమ్మెల్సీ పక్క పోవడం నష్టమే, ఆమెతో కొంతమంది వ్యక్తుల సమూహం పోవడం కూడా నష్టమే కదా. ఆమె పార్టీ వదిలిపెట్టిపోయి ఇంకో పార్టీలో చేరుతున్న సందర్భం లాంటిది ఏదైనా వస్తే తప్పకుండా ఆమె చూస్తారు, ఆలోచిస్తారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకా దానికి సమయం పడుతుందా? అదే అందరూ అదే అంటున్నారు, దేనికైనా సమయం రావాలి. మీరు మీ పార్టీ నేతలేమో దేనికైనా సమయం రావాలి. కేసీఆర్ గారు కూతురు కాబట్టి మీరు మాట్లాడడం లేదు, ఆయన కేసీఆర్ సొంత కూతురు కాబట్టి సెంటిమెంట్తో ఆయన చర్య తీసుకోవడం లేదనేది మీ పార్టీ నేతల్లో చాలా మంది మీలాగా బయటకు మాట్లాడలేకపోతున్నారు. కానీ అందరూ అదే పార్టీ గొప్పది, ఎప్పుడైనా పార్టీ పెద్దది, పార్టీ గొప్పది. ఈ విషయాన్ని కూడా నేను ఒక సందర్భంలో మిత్రుడు చెప్పిన, పార్టీని కాదని పక్కకు పోతే ఎవరు ఏమీ కారు, ఎవరికి వాళ్ళు ఏదో ఊహించుకొని ఏదో అనుకుంటే అది భ్రమలు. పార్టీలో ఉన్నంతసేపే ఎవరికైనా గౌరవం, పక్కకు పోతే ఇండివిజువల్స్ అవుతారు అనే విషయం చెప్పింది. బహుశా ఈ విషయం కూడా కోపం తెప్పిస్తే తెప్పించుండొచ్చు, కవిత గారికి వర్తిస్తుంది. అది వాళ్ళ బాధ, నా బాధ కాదు. నేను చెప్పింది వాస్తవమా కాదా? నేను వాస్తవమే మాట్లాడినా కదా, అది ఎవరికైనా వర్తిస్తుంది అదే విషయం అని చెప్పింది. నేను అందులో అబద్ధం చెప్పలే, అందులో ఏమన్నా తప్పు పదం కనపడ్డా, భూత పదం కనపడ్డా, కానీ నేను ఒక విశ్లేషణ చెప్పిన. అది జగదీశ్వర్ రెడ్డి గారు కవిత ముందుగా ఒక పాయింట్ లేవనెత్తింది, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర జరుగుతుంది, ప్రయత్నం జరుగుతుంది అని ఒక అంశాన్ని లేవనెత్తింది. ఆ తర్వాత దానికి ఎండార్స్ చేసే విధంగా సీఎం రమేష్ మాట్లాడండి, మీరు ఇంతకుముందు కూడా మాట్లాడారు. సీఎం రమేష్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరిగింది, నా ఇంటికి వచ్చారు, నేను సీసీ ఫుటేజ్ కూడా ఇస్తానని చెప్పారు. అంటే కవిత చెప్పిన అంశానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ దొరికినట్లే కదా సీఎం రమేష్ అంటే. ఎందుకు ఆమె వ్యాఖ్యలు ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు చేయాలి విలీనం చేస్తే? కేసీఆర్ గారు చేయాలి, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి. కేసీఆర్ మాత్రం మాట్లాడి కేసీఆర్ చెప్పిన వాడు అన్నాడా? ఇంకోటి సీఎం రమేష్లు ఎందుకు ఊకే వాళ్ళ గురించి మాట్లాడడం మనం. కానీ సీఎం రమేష్ పక్కన పెట్టి అంతకన్నా ముందు మీ పార్టీ ఎమ్మెల్సీ చెప్పింది కదా, ఆ కవిత ఏదో చెప్పిందని ఎవరో రాసేది తప్ప, మీరు సీఎం రమేష్ పక్క పార్టీ ఎంపీ మీ పార్టీలో చెప్తేనో దాన్ని చెప్పినట్టు ఎక్కడ కూడా రికార్డు లేదు. ఆమె లెటర్లో రాసిందండి? లేదు, ఆ లెటర్లో లేదు. బీఆర్ఎస్ బీజేపీ విలీనం జరుగుతుంది మాట్లాడింది, లెటర్లో లేదు, బయట మాట్లాడింది, లెటర్లో లేదు, బయటలో లేదు. ఆమె మాట్లాడింది, ఆమె మాట్లాడింది. ఆమె చిట్చాట్ అంటున్నారు, చిట్చాట్ అనేది ఆధారం చాలా మంది చిట్చాట్లు మళ్ళీ మేము చెప్పలేదు మాట్లాడుతున్నారు. నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ఆమె యాక్సెప్ట్ చేసింది, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడానికి కనపడలేదు చెప్తుంది ఆమె చెప్తుంది. దానికి కుట్ర ఏంది? కేసీఆర్ కలపదలుచు కూడా బాగా కలిపేస్తాడు, దాంట్లో చెప్పి చేస్తాడు, అందరిని అడిగి. కుట్ర ఏముంటుంది? ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ దొరికినప్పుడు ఎక్కడ చేస్తారు? ఆమె మాటలు ఎందుకు సపోర్టింగ్ ఎక్కడిది, డాక్యుమెంట్ ఎక్కడిది? మీరు బీఆర్ఎస్ ని రక్షించాలి. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ ప్రాణం పోయినా బీఆర్ఎస్ని ఇంకో దాంట్లో విలీనం చేసేది లేదు, బీజేపీతో పొత్తు కూడా చర్చ జరగలేదు 25 ఏళ్లలో, రేపు కూడా జరగదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినాం. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికలప్పుడు వార్తలు వస్తేనే పిలిచి కోప్పడ్డాడు మమ్మల్ని అందరినీ. ఎందుకు పుడుతున్నాయి ఆ వార్తలు, ఎవడు తెస్తున్నాడు, అది పుట్టిస్తున్నది ఎవడో చూడండి అని చెప్పేసి అని తను అప్పటికి ఖాళీ ఉన్నప్పటికి కూడా వార్తలలో చూసి, సోషల్ మీడియాలో చూసి పిలిచి కోప్పడ్డాడు. బీజేపీ మాకు కుదిరే పార్టీ కాదు, ఈ రాష్ట్ర రాజకీయాలు సరిపోయే పార్టీ కాదు అనేది మా భావన మొదటి నుంచి కూడా. కేసీఆర్ దాని మీదనే ఉన్నారు తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ పనికి మాలిన ఈ మధ్యలో ఉండే ఈ లిల్లిపుట్లు పుట్టించేవి తప్ప వాస్తవానికి అది మా పార్టీ నిర్ణయం కాదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పినాం. ఎవడో బ్రోకర్లు జోకర్లు ఎవడో ఏదో మాట్లాడితే దాని పెద్ద మేము స్పందించాల్సిన అవసరం లేదు. 25 ఏళ్లలో ఎప్పుడైనా ఒకసారి మేము పోయినామా? పోలే కదా, ఆ ప్రయత్నం కూడా జరగలేదు కదా. వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్షంగానే ఉంటుంది బీజేపీ, పెద్ద పార్టీ కూడా కాదు.
బట్ మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలే. కేంద్రంలో 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నాడు, మేము ఇక్కడ ఉన్నాడు కూడా ఆ ప్రయత్నం మేము అనేది చేయలే ఎప్పుడు కూడా. అది జరగదు అని మేము చెప్పినాం స్పష్టంగా. వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ అవసరాల మేరకు మాట్లాడుకుంటే రాసుకుంటే దానికి మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు.